2014కు ముందు ప్రభుత్వం భూమిగా రికార్డులో ఉండి తరువాత అన్యక్రాంతం అయినటువంటి భూములపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్యక్రాంతమైనటువంటి భూములను భూబకాసారుల నుంచి జిల్లా యంత్రాంగం తిరిగి స్వాధీనం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇక స్వాధీనం చేసుకున్నటువంటి స్థలాలను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. ఇక తమ స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే ప్రజలు తగు ఆధారాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని ప్రజలను పొన్నం కోరారు. కబ్జాదారుల ఆధీనంలో నుంచి భూములను విడిపించి నిజమైన యజమానులకు వాటిని అప్పగిస్తామని మంత్రి చెప్పారు. కబ్జాదారుల ఆధీనంలో ఉన్నటువంటి భూములను విడిచి నిజమైన యజమానులకు వాటిని అప్పగిస్తామని మంత్రి చెప్పారు. ఇక భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బాధితుడు నేను పోతే నాకు న్యాయం జరుగుతుందనే ఫీలింగ్ ఉన్నాడు. అది పోవడానికి నేను కూడా ఒక ప్రస్తావన సాధన చేసి ఏదైనా ఇష్యూ అయినప్పుడు వాళ్ళు ఎంతకల్లా పోలీసులు ఇంక్లూడింగ్ పొన్నం ప్రభాకర్ ల్యాండ్ డ్రైవర్ ప్లీజ్ టేక్ యాక్షన్. సో దాని మీద మీరు రాకపోతే అందుకే రమ్మని చెప్పినాం. ఇది మేజర్ ఇష్యూ. మిగతా డ్రింకింగ్ వాటర్, అదర్వైజ్ రెవెన్యూ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్, ప్రోగ్రెస్, పంచాయత్ రాజ్, డిఫరెంట్ ఫిషరీస్, వాటర్ డిపార్ట్మెంట్స్ అంటే వాటితో కదా కన్సర్న్ కాదు. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇష్యూ. సామాన్యుడు బిడ్డ పెళ్లి చేసుకుందామని జీతం పైసలను జమ చేసుకొని కొనుక్కుంటే దాన్ని వచ్చి ల్యాండ్ గ్రాబర్ సప్లై చేసింది. అని పొలిటికల్ సపోర్ట్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పొందుపోయింది సపోర్ట్. నేను ఎవరు అన్యాయంగా అరెస్ట్ చేయమంటలేను, ఎవరు అన్యాయంగా చర్యలు తీసుకోమంటలేను. ఆర్టీఓ గారు దయచేసి ప్రాజెక్టు ల్యాండ్ గవర్నమెంట్ కాబట్టి ట్రెజరీ రక్షకులు, ట్రెజరీ సేఫ్టీ డివైడ్ ఒక్కసారి నవ్వంటే 35 ఏళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి దండ పెట్టి రివైల్ చేసుకోవాలి మేము. కాబట్టి మేము ఉన్నంతలో మంచి పని చేస్తే మాకు మళ్ళీ మంచిది. కాబట్టి నేను కూడా కంప్లైంట్ చేస్తే తెలియజేసుకోమంటాను. ఇంకేం పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, ఏరియాతో సంబంధం లేదు. సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు భూ కబ్జాదారులకు రూపాయలు పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో విధంగా రావాలి. రెండోది చేస్తామని మీద పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.